సంధ్య థియేటర్ ఇష్యూ అందరు తెలిసిందే కదా. పుష్ప 2 ప్రీమియం రిలీజ్ అప్పుడు తొక్కిస్లాటలో ఒక ఉమెన్ తన ప్రాణాలు కోల్పోయారు. ఎందుకంటే అది థియేటర్ వల్ల నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన కారణాలు అవ్వచ్చు. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అని. సో ఫైనల్గా కంక్లూజన్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అంటే అరెస్ట్ అనేది ఒకటి ప్రాపర్గా అయిందా అని నేను అనట్లేదు, బట్ అట్లీస్ట్ సమ్ ఇనిషియేటివ్ అయితే తీసుకున్నారు. సో సమ్వన్ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది నేను కాదు అని బ్యాక్అవుట్ అవ్వడం కాకుండా ఉన్న ప్రాబ్లమ్ని ఫర్దర్గా క్రియేట్ కాకుండా చూసుకోవాల్సిన సిచ్యువేషన్లో అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, సినిమా వాళ్ళు కానీ, థియేటర్ వాళ్ళు కానీ ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం ప్రాపర్ వే అనిపించింది నాకైతే. సో దానివల్ల ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పిఎస్ వాళ్ళు. సో మొత్తానికి అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ వస్తుంది ఇవాళ December 13th. సో ఇప్పుడు అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పిఎస్కి తీసుకెళ్లారు. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నన్ను ఎలా తీసుకెళ్తారు, నన్ను డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని ఇవ్వరా అని అల్లు అర్జున్ కూడా కొన్ని వీడియో క్లిప్స్ బయటకు వచ్చాయి. సో చూడాలి. మొన్నటి వరకు అయితే థియేటర్ వాళ్ళు ఏమో మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం అన్నారు. అల్లు అర్జున్ తరఫున కూడా మొన్న A2గా పెట్టారు చిక్కడపల్లి పిఎస్ వాళ్ళు. సో తను కూడా నాకు కూడా ఏం సంబంధం లేదని చెప్పారు ఆన్సర్ మొన్న. సో మొత్తానికి నాన్ బెయిలబుల్ కేసు పడింది అల్లు అర్జున్ మీద. చూడాలి ఏం జరుగుతుందో. స్టే ట్యూన్.